ప్రేమగల యేసయ్య దివ్యనామములో మరి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగలో కొన్ని ఆత్మీయ సత్యాల్ని, జీవిత సత్యాల్ని మనం తలపోసుకుంటూ ముందుకు సాగుదాం. మరి ప్రభు కృపలో మనకి ఎన్నో రకాల తలంపులు ఇస్తున్నారు. ఆయన దయ వల్ల మనం చక్కని తలంపులు, ప్రతి అంశాన్ని ధ్యానించుకునే, రోజు రోజుకి ఒక ప్రత్యేక టాపిక్ని మనం తెలుసుకునే కృపనిస్తున్నాడు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. మరి నీతి సూర్యుడు నీపై ఉదయించదు, అతని రెక్కలు ఆరోగ్యం ఇచ్చదు అని మన బైబిల్లో ఉంది, మలాకిలో. మరి నీతి సూర్యుని మనం ఆశ్రయిస్తే మనం నిజంగానే మరి ఆయన వైపు చూస్తూ మనం సాగిపోతే మన భయాలు పోతాయి. నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుందట. బంగారు నాణ్యత అగ్నిలో తెలుస్తుంది. మన యొక్క విశ్వాసం కూడా అగ్నిలో పరీక్షించబడుతుంది. మన అగ్నిలో సువర్ణం వలె కనబడతానని కూడా చెప్పబడింది. మరి మనిషికి మంచితనం కష్టంలో తెలుస్తుంది, బంగారు నాణ్యత అగ్నిలో తెలుస్తుంది. నిజమే కదా. జీవితానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితం నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా జీవితం మనది. మన దేవుని చేతుల్లో మన జీవితాన్ని పెడితేనే మనం చాలా ధైర్యంగా, సంతోషంగా జీవించగలమని నమ్మాలి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది. ఎవరి మాటలకు బాధపడక్కర్లేదు, మన కారణంగా ఎవరు బాధపడక్కర్లేదు. కానీ ఒంటరితనంలో దేవుడు విలువైన పాఠాలను బోధిస్తాడు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నం చిన్న ప్రయత్నమే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని గుర్తెరిగి ప్రయత్న లోపం చేయకుండా సోమరిగా ఉండద్దు. ఎదుటివారి మీద నువ్వు ప్రదర్శించే కోపం మనకు తెలియకుండానే మన శత్రువులు తయారు చేస్తుంది కనుక కోపం మౌనము, ఆగ్రహం విడిచిపెట్టుము అని చెప్పిన మాట పాటిద్దాం. అధర్మం కొంతకాలమే ఉంటుంది, కానీ ధర్మం ఎల్లకాలం ఉంటుంది. ఒకరి సంతోషాన్ని కోరుకుంటే ఆ సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు. ఆయన సంతోషపడతాడు మన సంతోషంగా ఉంటే జీవితాన్ని. మరి ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ వస్తుందట. ఈ చిన్ని తలంపులతో ఒక చక్కని అంశాన్ని బైబిల్లో మనం ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నానండి. 2 రాజులు 2:1 ఎంత చక్కగా ఏలియా, ఎలీషా యొక్క అనుభవాలు మనం చూస్తాం. ఆయన ఆరోహణం అయ్యే ముందు ఆ ఏలియా అక్కడ మరి గిల్గాల్ నుంచి వెళ్తారు. గిల్గాల్ నుంచి వెళ్ళిన తర్వాత ఏలియా అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటే, నేను నీతోటే వస్తాను, యెహోవా జీవము తోడు నీతోటే ఉంటా అంటాడు. తర్వాత బేతేలుకి వెళ్ళిపోమంటే, నువ్వు దయచేసి ఇక్కడ ఉండిపో, నేను వెళ్ళిపోవాలి అని అంటే, ఆయన అస్సలు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలుకు ప్రయాణం అయ్యారు. బేతేల్లో ఉన్న మరి అప్పుడు యెహోవాని యొద్ద ఈ గిల్గాల్ అనుభవం, బేతేల్ అనుభవం గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. రేపు మిగిలిన అనుభవాల గురించి ప్రభు చిత్తమైతే నేర్చుకుందామండి. గిల్గాల్ అనుభవం ఫస్ట్. గిల్గాలు అంటే దొర్లించబడిన అని అర్థం. అది ఇశ్రాయేలీలు మరి చాలా మజిలీలు చేశారు కదా. యోర్దాన్ దాటాక మొదటి మజిలీ గిల్గాలు. అనేక ప్రాంతాల్లో ఆగారళ్ళు. నేడు ఐగుప్తులో అవమానము దొర్లించబడింది. శిక్షలు, అనారోగ్యాలు, సైతాన్ క్రియలు దొర్లించబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. అనుభవంలో నిందలు, శాపాలు, రోగాలు, శిక్షలు, రుణాలు, బంధాలు, అన్ని నిరాశలు అప్పుడు కూడా అలాగే ఉన్నాం మనం. బంధింపబడుతున్నాయి, కానీ అది దొర్లింపబడే దినం వస్తుంది మనకి. మన జీవితాల్లో గిల్గాలు రావాలి. ఐగుప్తు నుండి విడుదల పొందాక ఆ బాధలకు విముక్తి కలిగింది, శిక్షకు విముక్తి కలిగింది, మన బాధలు దొర్లించబడ్డాయి. దాన్ని గిల్గాల్ అన్నారు. అది ప్రాముఖ్యమైన స్థలం. ఏలియా ప్రయాణం చేసినప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా. ఏలియా ప్రయాణం చేసినటువంటి సమయంలో మరి ఆ రకంగా మరి గిల్గాలు మన్నా కూడా ఆగిపోయి వాళ్ళు పండించుకుంటే ఆరంభమైన స్థలం కూడా గిల్గాలి. మన పితరులు రూపాంతరం చెందిన తర్వాత ఈ బేతేలు, ఎరుకో తర్వాత యోర్దాను చేరారు. ఆ యోర్దాను తర్వాత మరి ఆ అనుభవాలన్నీ ఇవన్నీ 4 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, గిల్గాలు అనుభవము, తర్వాత బేతేలు అంటే ప్రార్థన పెనుగులాడేటువంటి యాకోబు పెనుగులాడినటువంటి బేతేలు అనుభవము, తర్వాత మరి కొత్త భోజనం భుజించినటువంటి గిల్గాల్ అనుభవం, తర్వాత మరి బేతేలు అనుభవం ఏమో పెనుగులాడి ప్రార్థించుకున్న తర్వాత శోధన అనుభవాలు,
యోర్దాన్ అంటే అద్భుతాలు. అక్కడ యోర్దాన్ దగ్గర మరి సముద్రం నది అది ఎర్ర సముద్రం ఎలాగైతే పాయలైందో యుద్ధాన్ని కూడా తనకు అద్భుతాలు జరిగినాయి. ఇట్లాగే 4 అనుభవాలు మనకు జీవితంలో కావాలి. అయితే ఈ 2 అనుభవాలు స్పెషల్గా చూసుకుందామంటే మరి యెహోషువ 5:9లో ఆ స్థలంలో జీవిత మరి రెండింతల మార్పు, రెండింతల యొక్క అద్భుత ఎలీషాకు పొందుకున్న అనుభవాలు కాకుండా శోధనలు గిల్గాల్లో దాటి వచ్చారు. గిల్గాల్ నుంచి మరి కానానుకు ప్రయాణం అయ్యారు. మరి ఫస్ట్ గిల్గాల్కి ఐగుప్తు నుంచి గిల్గాల్ దగ్గరికి వచ్చాక అప్పుడు వరకు గిల్గాల్కి వచ్చినప్పటి నుంచి ఎన్నో శోధనలు దాటుకుంటూ వచ్చాక ఇక గిల్గాల్ నుంచి కానానికి ప్రయాణం మాత్రం సాఫీగా అపజయాలు లేకుండా సాగిందండి. అక్కడే వాళ్ళు హాయిపై దండెత్తలేకపోయిపోతే ఓడిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారట. అదేదో మంచి స్థలం అని గిల్గాల్ దగ్గరికి వచ్చి దాన్ని తాకి మళ్ళీ వెళ్తే హాయి మీద మరి జయం పొందారట. చూసారా గిల్గాల్కి ఎంత ప్రత్యేకత ఉందో. వెనక్కి వచ్చి వెళ్ళారట, విజయం పొందారట. తర్వాత యెహోషువ 4:6లో ఇది జ్ఞాపకార్థ స్థలం అని చెప్పారు. మొదటగా యోర్దాను మరి దాటిన తర్వాత వాళ్ళు యాజకులు మందసం మోస్తూ మరి యోర్దాను నదిలో అడుగుపెట్టగానే అది పాయలైపోయింది. ఏకరాశిగా నీళ్లు నిలిచిపోయినాయి. అప్పుడు వాళ్ళు గొప్ప కార్యం జరిగిందని జ్ఞాపకం చేసుకొని 12 రాళ్ళు అక్కడ కుప్పగా వేసుకొని, అది యోర్దానికి 3 మైళ్ళ కిలోమీటర్ల దూరం ఉంటుందటండి. ఆ గిల్గాలుకి ఫస్ట్ జ్ఞాపకం అది. అక్కడ వాళ్ళు కుప్పగా రాళ్ళు వేసి గుర్తు పెట్టుకొని మన తర్వాత వాళ్ళు అడిగితే ఈ దేవుడు ఇలా చేశాడు, గొప్ప కార్యం చేశాడని చెప్పుకోవాలని గుర్తుంచుకున్నారు. రెండవది మొదటిదేమో గిల్గాలు జ్ఞాపకార్థ స్థలము, దొర్లించబడిన అని అర్థము. రెండవదేమో పునరుద్ధాన స్థలం, వారి జీవితాల నూతన స్థలం ఆరంభమైంది, పునరుద్ధాన శక్తి ఆరంభమైంది. రోమాలో మనం కూడా మరి చెప్పబడిన రీతి, రోమపత్రికలో చెప్పబడిన రీతిగా మనం కూడా నూతన నిబంధనలో పాతి పెట్టబడి నూతన జీవంగా లేవనెత్తబడాలి. మరి ఫలించిన తీగ అంతా కూడా మరి సమసిపోయి కొత్త తీగలు రావాలి. మన జీవితాల్లో ఫలించే అనుభవాలు రావాలి. బాప్టిస్ట్ అనుభవం తర్వాత మనం బాప్టిస్ట్ అనుభవం అంటే ఏంటి? మారుమనసు పొందాక నీటిలో మన పాపాలన్నీ వదిలిపెట్టుకుని కొత్త అనుభవంలోకి లేవబడాలి, పాత పెట్టబడి. ఆ తర్వాత మూడవది గిల్గాలో పరిత్యాగ స్థలము. అంటే యెహోషువ 5:3లో రాతి పలకలు చేయించి అక్కడ వీళ్ళందరికీ సున్నతి చేయించాడు. రాతి షార్ప్గా ఉండే ఎడ్జెస్ తోటి. అది నిజంగానే వాక్యం కూడా 2 అంచెల ఖడ్గం కదా. అది అది ఆ రకంగా మన నూతన నిబంధనలో శుద్ధ చేయబట్టం అంటే వాక్యం ద్వారానే. ఇక్కడైతే రాతి కత్తులతోటి సున్నత చేయబడి వాళ్ళకి గాయపడి బాధపడ్డప్పుడు వాళ్ళు ఎంత త్యాగం చేశారో, దేవుడు మాట వింటున్నారో లేదో దేవుడు పరీక్ష చేసేవాడట. అది మూడో స్థలము. తర్వాత దేవుని ఆజ్ఞ మేర అతని పరిపూర్ణతలోనికి, ఆశీర్వాదంలోనికి రావాలని చూసుకుంటాడు. కొలస్సీ 2:11లో రుణములను మేకులతో కొట్టివేసి సిలువ ద్వారా రక్తం చిందించడం ద్వారా క్రీస్తు మనకు మరి వాక్యం అనే కత్తి ద్వారా మన హృదయంలో గుచ్చుకునే అనుభవాల ద్వారా, మరి స్టెఫను మాటలకి వాళ్ళ హృదయాలు గుచ్చుకుని బళ్ళు నూరారు. మరి మన దేవుని యొక్క వాక్యం అలా గుచ్చుకునేటట్టుగా ఉన్నప్పుడే మార్పులు జరుగుతాయి, హృదయ పరివర్తన జరుగుతుంది. అటువంటి అనుభవం మనకు మూడో అనుభవం. నాలుగవది గిల్గాల్ అనగా పూర్వస్థితిని జ్ఞాపకం చేసే స్థలము. మరి పస్కా పండుగ ఆచరించారు. ఫస్ట్ అక్కడ ఐగుప్తులో సంహార దూత తారవందాల మీద రక్తం రాయడమే అది మొదటి పస్కా. రెండవది సీనాయి పర్వతం మీద ఒక పస్కా. మూడో పస్కా వాళ్ళు మర్చిపోయారు. అప్పుడు ఇక్కడ గిల్గాల్లో పస్కా ఆచరించారు. యెహోషువ 5:10లో ఈ 4 అనుభవాలు మనకి గిల్గాల్లో కనబడతాయి. ఆచారం కాదు, ఆచరణలోకి రావాలి. అక్కడ బయలుపరిచే స్థలం అది. ప్రవక్తల కాలంలో రాకముందే ముందుగా ఎలా బయలుపరచబడిందంటే యెహోషువ ఎదురుగుండా కత్తి దూసిన వ్యక్తి కనబడతాడు. అప్పుడు నువ్వు దేవుని పక్షవాడివా విరోధివా అని అడిగితే నేను దేవుని పక్షవాడిని అనగానే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడే. అంటే యేసుక్రీస్తు త్రిత్వంలో ఉండే ఒక వ్యక్తి. అది ఎరుకోకు మరి సూచనగా పంపించాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్నో సందర్భాల్లో త్రిత్వంలో అనుభవాలు కనబడతాయి. అది కానీ 18లో సుందర వృక్షం దగ్గర దూత కనబడటం, తర్వాత నిర్గమాకాండంలో దూత కనబడటం, న్యాయాధిపతుల్లో గిద్యోను దగ్గర దూత కనబడటం, మరి యెషయాలో మరి సెరుపుల మధ్య దూత కనబడటం, ప్రకటనలో దర్శనం చూసి పడిపోవడం, ఇవన్నీ కూడా
త్రిత్వంలో ఉండే అనుభవాల్లోనే మనం గమనించుకుంటాం. గిల్గాల్‌లో మరి నిజంగానే ప్రత్యక్షమవుతూ పోయి అక్కడ దీని గురించి మీకాలో కూడా 5:2లో గిల్గాల్‌లో కనిపించిన శాశ్వత కాలంలో ఆరంభం నుంచి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పబడింది. అయితే ఈ దినాన్ని బేతుల అనుభవంలోకి వద్దాం. గిల్గాల్ అనుభవం అయిన తర్వాత బేతుల అనుభవంలో ఇక్కడ మన యాకోబు జీవితంలో జరిగినటువంటి గొప్ప అనుభవాలను మనం గమనిస్తే మరి ఎంతో ఆశ్చర్యకరంగా మరి అద్భుతంగా మరి దేవుని యొక్క కృప మనం చూస్తాం. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో మనం గమనిస్తాం. మరి బంధకాల నుండి సంఖ్యల్లో నుంచి మరి పౌలు జీవితంలో ఎన్నో అనుభవాలు కూడా మరి పోయినటువంటి సత్యాలు మనకి కనబడుతూనే ఉన్నాయి. అయితే ఈ అనుభవాల్లో యాకోబు జీవితంలో ఎన్ని గతంలో మరి మోషే అబ్రహాముకు ఎంత చక్కటి వాగ్దానాలు ఇచ్చాడో, అబ్రహాం విశ్వాసకు తండ్రి, అందరం యాకోబులమే, ఎందుకంటే అందరూ మోసగాళ్ళమే. అబ్రహాంగా మారాడు, యాకోబు ఇశ్రాయేల్గా మారాడు. అబ్రహాము యాకోబు దేవుడై ఉన్నాడు. మరి దేవుడు ఎంత చక్కగా అబ్రహాం దేవుడును, మరి ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని ఉన్నా అని చెప్తాడు. మోసగాడైన యాకోబు దేవుడిని కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు దేవుడు. ఆయన ఎంతో మంచిగా మరి ఇస్సాకంటే నవ్వు, మోసగాడని యాకోబు దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు. యాకోబు జీవితం మన జీవితానికి మూడు రాత్రుల అనుభవాలు, 3 సార్లు మాట్లాడే అనుభవాలు మనకు ఎంతో చక్కని స్ఫూర్తినిస్తాయి. మరి యాకోబు స్వభావం దాగున్న మనలో ఆ అనుభవాలు మనకు చక్కగా దగ్గరగా ఉంటుంది. జట్టమునకు మించి కృపను అందుకున్నాం, కృప రక్షించబడింది, కృపచే రక్షించబడ్డాం. మరి అబ్రహాం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. తర్వాత ఇస్సాకుకు మాత్రం 40 ఏళ్ళకి పెళ్లి చేద్దామని చూశాడు. వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి దుఃఖపడుతున్నాడని పెళ్లి చేద్దామని తను ఎలియాజరును పంపించాడు కదా. తర్వాత దుఃఖం తెచ్చాని రిబ్కాను మరి ఇస్సాకుకి భార్యగా తెచ్చుకున్న తర్వాత 60వ ఏట 20 ఏళ్ళ దాకా మళ్ళీ పిల్లలు పుట్టలా వాళ్ళకి పాపం. అప్పుడు ఇస్సాకు ప్రార్థించిన తర్వాత వాళ్ళకి వారికి ట్విన్స్ పుడతారు. అది ఫస్ట్ ట్విన్స్ అక్కడే కనబడతారు మనకి. అయితే యాకోబు మరి రూబేను పెద్ద కొడుకు కదా, ఫస్ట్ ప్రథమ ఫలంకి ఒక ప్రత్యేకత ఉందండి. బలము ఔన్నత్యము అని ఉంటుందండి రూబేను గురించి. అట్లాగే అందరి పెద్ద బిడ్డలకు ఆ చక్కని బలం ఉందని చెప్పబడుతుంది. మరి యేసు కూడా పుట్టిన వంశావళిలో అందరూ జ్యేష్ఠులుగా ఉండే అనుభవాలు ఉన్నాయని గమనించుకుంటాం. మరి రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ప్రార్థించింది, ఏంటి ఇలా లోపల గొడవ ఉందని. అప్పుడు పెద్దవాడు చిన్నవాడు దాసులవుతాడని ప్రభుతో చెప్పబడింది. యాకోబు కాళ్ళు పట్టుకొని లాగాడు అన్నయ్యని. పెద్దవాడు వేటగాడయ్యాడు, చిన్నవాడు తల్లితో గడిపాడు. ఎర్రని కూర పైపైన గ్రేవీ అంతా ఎర్రగా కనబడి లోపల చిక్కుడుకాయ కూరలు కనబడించకుండా అక్కడ కూడా మోసమే చేశాడంటారు. జ్యేష్ఠత్వం అడిగాడు, హక్కు ఇచ్చేశాడు, స్థానం పోగొట్టుకున్నాడు. ఒక్క కూటి కోసం జ్యేష్ఠత్వం అమ్ముకున్న స్థితి రానియద్దని పౌలు చెప్పాడు. అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన ఈ క్రీస్తు వంశావళి అన్నాడు అక్కడ. ఎందుకు ఈ మాట? ఆ జ్యేష్ఠత్వం లేకపోయినప్పటికీ దావీదుకు జ్యేష్ఠత్వం లాగా తనకు ఒక ఆధిక్యత ఇచ్చి మరి ఆ దావీదు వంశంలో నుంచి క్రీస్తు రావడం ఎంతో గొప్ప సంగతి. వంటగది అనుభవంలోనే రిబ్కా యాకోబును కంట్రోల్ చేసుకొని చెడుకి నడిపించింది. అయితే మరి చర్మం సొక్కా వేసుకొని యాషవులాగా ప్రవర్తించమన్నాడు అని సలహా ఇచ్చింది. తర్వాత చంపేస్తాడేమని భయపడిపోయి పారిపోమని చెప్పింది. ఇవన్నీ కూడా రిబ్కా తనకి చెప్పినటువంటి ప్రత్యేకమైన సందేశమే. మరి ఏ ఆశ్రదం లేదా అని ఏడుస్తాడు పాపం ఏశావు. యాకోబు తన జీవితంలో ఒంటరిగా ప్రయాణం చేశాడు, ప్రాణభయంతో పరిగెత్తాడు. మరి మన నిజంగానే మన పాపాలు మనం తరుగుతాయి. పాము వలె కాటు వేయకముందే ఆశ్రయించాలి. అప్పుడు ఒంటరిగా బయలుదేరి యాకోబు బేతేలు చేరాడు. అది ఆదికాండం 28:19. తర్వాత బెర్షెబా నుంచి బయలుదేరాడు. రాత్రి అయింది, అరణ్యంలో ఉన్నాడు. హారాన్ దారిలో ఉన్నాడు. లూసు ప్రాంతం చేరాడు. రాయి తలగడగా పెట్టుకుని అలసిపోయాడు. దేవుడు చక్కగా కలిచ్చాడు. నిత్యం చూశాడు. అది పైనుండి కిందికి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైన దేవుడున్నాడు. మరి నీకు ఎంత చక్కటి మాటలు ఇచ్చాడండి. అది ఎంత చక్కటి దీవెనలు ఇచ్చాడు. ఆ దీవెనల యొక్క ఫలితం ఎంతో గొప్పగా ఉంది. మరి అంత చక్కగా మరి ఆదికాండంలో 24లో చెప్పినటువంటి వాగ్దానము మరి ఎంత 28వ అధ్యాయము
నేను నీ దేవుడైన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, నువ్వు పండుకున్న ఈ భూమికి నీకు నీ సంతానం ఇస్తాను. భూమి మీద లెక్కకి ఇసుక రేణుల కంటే ఉంటారు. పడమర, తూర్పు, ఉత్తరము, దక్షిణం వ్యాపిస్తావు. వంశంలన్నీ నీ మూలంగా నీ సంతానం ఆశీర్వదింపబడను. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎంత విలువైన దేశం అండి. నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడింది. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఎంత అభయం అండి మనకి. ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలముందు నేను కాపాడుచు. ఇది మనకు కూడా వర్తిస్తుందండి. ఈ దేశమును మరలా నీకు రప్పిస్తాను. ఇది ఈ మాట ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను విడువను. చూసారా, మనకిచ్చిన వాగ్దానం నెరవేరే వరకు ఆయన విడిచేవాడు కాదండి. ఆ యోకపుతో తోడుగా ఉన్నాడు. బేతేల్లో ఆయన అక్కడ దీవిస్తా అన్నాడు. మరి రెండోది ఒక బేతెల్లో ఫస్ట్ అనుభవం ఏంటంటే బేతెల్లో దేవుని మంచితనాన్ని చూశాడు. అక్కడ దేవుడు తను వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళలేదు, నిద్రపోయాడంతే. కానీ దేవుడే తన దగ్గరికి వచ్చాడు. ఆ నిచ్చిన రూపంగా వచ్చాడు. నిచ్చిన క్రీస్తేనండి. మరి హాగర్ కూడా దగ్గరికే దేవుడు వచ్చాడు, ఆదుకున్నాడు. మనం ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. అయితే బెత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు. బేతెల్ అంటే దేవుని ఇల్లు. బెత్ అయితే మాటలే బెత్ఫెగే దగ్గర మరి గాడిద కట్టబడిన గాడిద ఉంది. మరి బెత్సైదా అక్కడ చేపల ఇల్లు. అట్లాగా ప్రతిదీ అని కూడా బెత్ తోటే ఎండేటువంటి ఆరంభమైనటువంటి మాటలు చాలా బైబిల్లో ఉన్నాయి. అయితే ద్వితీయోపదేశకం 32:10 దేవుడు కనుపాపోలే కాపాడే దేవుడుగా మరి నిచ్చిన యాకోబుకు దగ్గరగా ఉంది. పైనుండి వచ్చిన అది క్రీస్తుకు సాదృశ్యం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం క్రీస్తే. అది పొడవైన నిచ్చిన ఆకాశముకు భూమి కలిపింది. మనల్ని దేవుణ్ణి కలుపుతుంది. క్రీస్తుతో మానవుడు, మరి క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవము. ఆయన రెండింతలుగా మరి రెండు కలిపేటువంటి కనెక్షన్ నిచ్చిన మరి క్రీస్తుగా మనకున్నాడు. తర్వాత యెషయా 9లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, యాకోబుకు భద్రత ఇచ్చింది రక్షణ. రెండో అనుభవం ముందు దేవుడు మంచితనం ఇక్కడ చూపించాడు. మంచితనం చూపి మనకై మరణించాడు, మనకు రక్షణ ఇచ్చాడు, నిశ్చితంగా నిలిచాడు మనకి. అది గుర్తుపెట్టుకుందాం. రెండో అనుభవంలో బేతలు మరి జీవితంకి భరోసా ఇచ్చిందే కాకుండా భవిష్యత్తు భయంతో ఉన్న టైంలో ఆదుకున్నాడు. ఆదికాండం 32:24 రెండో అనుభవం పెనుయేలు అనుభవం. పెనుయేలు అనగా దేవుని ముఖం. యాకోబు పనికి అప్పుడు తను మామదారికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇద్దరు భార్యలతోటి మరి 14 సంవత్సరాలు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా కొద్ది సంవత్సరాలు 20 ఏళ్ళు మామ మోసం చేసి జీతం 10 సార్లు మార్చాడు. మరి ఎన్నిసార్లు మోసగింపబడ్డాడు కూతురుల దగ్గర. ఎన్నో రకాలుగా బాధలు పడినప్పటికీ మరి బేతేలుకు మరి ప్రభువే జాలిపడి ఇంక నువ్వు బయలుదేరి ఇక్కడ నుంచి నీ అందరిని పట్టుకుని వెనక్కరా అని చెప్పేసి ప్రభు చెప్తే అప్పుడు మరి వెనక్కి వస్తాడు. అక్కడ వెనక్కి వచ్చేటప్పుడు ఆస్తి 2 భాగాలు చేశాడు. మరి ప్రభువే ద్వారా చెప్పబడతాడు, నీ అన్నయ్య నీ వెంటబడి వస్తున్నాడు 400 మందితో అని చెప్పగానే అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర, ఎబ్బోకు రేవు అంటే ఖాళీ చేయుట, పవర్ అవుట్, కురుమరింపబడుట, కుస్తీ పడుట, రెస్లింగ్, ఖాళీ చేయబడటం. అక్కడ అన్నగారికి వచ్చే భయంతో ఇక్కడ ఉన్నాడు. మొదటి అనుభవంలో ఒంటరిగా ఉన్నాడు, ఇక్కడేమో భయంతో ఉన్నాడు. తర్వాత దేవుణ్ణి ప్రాధేయపడి పెనుయేలు దగ్గర ఏమన్నాడంటే, నాకు ఈ ఆశీర్వాదం అంతా ముఖ్యం కాదు నాయనా, నీ ఆత్మీయ ఆశీర్వాదం కావాలి ప్రభువా అని అన్నప్పుడు నరుడుగా వచ్చాడు. ప్రభు వచ్చి నరుడిలాగా పోట్లాడాడు, ఆయనతో పోరాడాడు. నిజంగా చిన్నపిల్లలతో మనం తల్లిదండ్రులు ఊరికే నాన్న కొడుకులు ఆడుకునేటప్పుడు నేనే గెలిచా అని ఆ తండ్రి ఓడిపోయి బిడ్డను గెలిపిస్తాడు. అట్లాగే ఈ దేవుడు కూడా తన శక్తిని తగ్గించుకొని సమానంగా తనతో పోరాడి తనకి మంచి ఫలితాలను ఇచ్చి తను ఆదరించాడు. అది ఈ యొక్క రెండవ అనుభవంలో ఫస్ట్ది దేవుడు మంచితనం చూపించాడు, రెండవది ఆయన కృప చూపించాడు ఎబ్బేకు రేవు దగ్గర. అతను పెరుగులాడి సంపాదించుకున్న అనుభవంలో మరి కృప పొందాడు. అంటే గ్రేస్ మార్క్స్ వేస్తారు కదా, తక్కువ ఫెయిల్ అయితే చిన్న మార్కులు తగ్గినప్పుడు 2 మార్కులు 3 మార్కులు మరి గ్రేస్ మార్క్స్ వేసి పాస్ అయినట్టుగా దేవుడు మనకి దయ చూపించి మనల్ని దీవించే దేవుడని. అది సంపన్నుడు పురుగు వంటి యాకోబుని ఎలా పోరాడాలో నేర్పించి మరి
ఆశీర్వదించి నేను అప్పుడు ఎంత చక్కగా అడుక్కున్నాడండి. నువ్వు నన్ను దీవిస్తే కానీ వదలనయ్యా, నీ దీవెనే నాకు కావాలి అన్నప్పుడు బలమైనటువంటి తుంటి గూడపై బలం తీసివేసి తన యొక్క నడక మారిపోయింది, తన యొక్క పరిస్థితి మారిపోయింది, తన పేరు మారిపోయింది. మరి ఇశ్రాయేల్గా మార్చాడు. తన నరక మార్చుకుని, తన మోసమైన జీవితాన్ని మార్చుకుని, తను ఒప్పుకొని ఇశ్రాయేల్గా మారిపోయాడండి. తర్వాత 32, 31లో పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయం అంటే అతని జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు. ఇశ్రాయేల్గా మారాక నడక మారింది. దేవుని సన్నిధి ప్రత్యక్షమయ్యాక తన జీవితమే మారిపోయి ఎబ్బోకు రేవులో కృపను పొందిన తర్వాత అప్పుడు 3వ అనుభవంలో మరి బెర్షెబాకు వచ్చి బలి అర్పించాడు. నేనే దేవుడను, ఐగుప్తుతో కూడా నీతో ఉన్నాను. బెర్షెబా అంటే దేవుని నమ్మకత్వము. ఎంత గొప్ప అనుభవం అండి. అది దేవుని నమ్మకత్వం చూస్తాం. మరి యోసేపు మొదటి సంవత్సరాల్లో 17 ఏళ్ళప్పుడు మరి అమ్మబడి అంతా అయిన తర్వాత 30 ఏళ్ళ తర్వాత రాజు అయ్యాడు కదా. యోసేపుకి తండ్రి దగ్గరికి మరి అనిపించి కబురు చేసినప్పుడు నాన్నని రమ్మంటాడు. 70 మందితో నాన్న వస్తాడు. భయపడిపోతాడు. ఎందుకంటే గతంలో ఉండే వాగ్దానం 430 సంవత్సరాలు బానిసలు అయిపోతారంటే ఏమైపోతారో వీళ్ళందరినీ భయపడ్డాడు. అప్పుడు ఏం సంభవిస్తుందని భయపడి యాకోబుకి ఎప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడండి. భయపోయినప్పుడు వృద్ధాప్యంలో కూడా తోడుగా ఉండి ఎంత చక్కగా ఏం చెప్పాడండి. ఎగిప్తు గలిటకు భయపడద్దు, నేను గొప్ప జనంగా చేస్తాను. ఎంత లాలనగా చెప్పాడండి. నీతో కూడా నేను ఐగుప్తుకు వస్తాను. ఎంత గొప్ప దేవుడండి. మనతో కూడా నడిచే దేవుడు. మరి అందుకని నడిచిదనే ప్రభు యేసునితో అని పడుకుంటున్నాం. నీతో కూడా నేను ఐగుప్తుకు వస్తాను, నువ్వు భయపడద్దు అనే జాలితో ప్రేమతో చెప్తాడు. అతని కుమారులకు మోసం మాటలు చెప్పి కుమారులు అయితే చచ్చిపోయాడు యోసేపు అని చెప్పి మోసం చేశారు. మరి కానీ మరి నమ్మదగిన దేవుడు కాబట్టి తను దీవిస్తూ నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు, అక్కడ నేను స్థిరపరుస్తా అని చెప్తాడు. సదాకాలం అంతా ఉండే దేవుడు. మరి 70 మంది 6 లక్షల కాల్బలమే కాక 20 లక్షలు అయిపోయారు. తర్వాత ఐగుప్తు సంఖ్య తగ్గిపోయింది. కానీ ఈ అనుభవాల్లో మనకి ఎంత చక్కటి అనుభవాలు ఇచ్చాడండి. ఏంటండి మరి మొదటి అనుభవంలో దేవుడు మంచితనం బేతేల్లో చూపించాడు. ఎబ్బేకు రోవులో కృప చూపించాడు. బెర్షెబా దానిలో నమ్మకత్వం చూపించాడు. తోడుగా ఉండి భయపడద్దు అన్నాడు. గిల్గాల్ అనుభవంలో మనకు చాలా చక్కటి అనుభవాలు ఇచ్చాడు. ఇక్కడ బేతేల్ అనుభవంలో చక్కటి అనుభవాలు మన ప్రభు ఇచ్చాడు. ఈ 2 అనుభవాల్లో ప్రభు మనల్ని ఎంతగానో మరి నమ్మదగిన దేవుడని నిరూపించుకున్నాడు. మనల్ని పురుగు వంటి యాకోబు నువ్వు భయపడద్దు అని చెప్పినట్టుగా మనం కూడా పురుగు వంటి వారమే. ప్రభు మనల్ని నమ్మదగినటువంటి వాగ్దానాలతో ఆదరిస్తున్నాడు. ఇటువంటి అభయాలు పొందుకొని క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. మిగిలిన 2 అనుభవాలు రేపు చెప్పుకుందాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.